హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ విత్ 5000 ఫర్ 30 డేస్. ఈ ఛాలెంజ్ లో గైస్ ఈ రోజు వచ్చేసి డే 13 గైస్. ఓకేనా? సో ఈ రోజు కూడా మీ ముంగట లైవ్ లో ట్రేడ్ తీసుకుంటా, లైవ్ లో ఎనాలిసిస్ చేద్దాం, లైవ్ లో స్టాప్ లాస్ టార్గెట్ ప్రతి ఒక్కటి అయితే పెట్టబోతున్నా. అండ్ గైస్ ఈ వీడియోని ఒక్కసారి సరే డెఫినెట్లీ గా జాగ్రత్తగా చూడండి. ఈ రోజు మాత్రం డెఫినెట్లీ గా చూడండి గైస్. మీకు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అనేది చెప్తా, అంటే ఒక మెసేజ్ అనేది ఇస్తా, కొన్ని విషయాలు మీతోనైతే షేర్ చేయాలి. కాబట్టి ప్లీజ్ గైస్ ఈ వీడియోని జాగ్రత్తగా కంప్లీట్ గా ఒక్కసారి సరే చూడండి. మీకు ఏమైనా వర్క్ ఉంటే వర్క్ ని ఫస్ట్ కంప్లీట్ చేసుకొని ఈ వీడియోని చూడండి, లేదంటే ఈ వీడియోని మొత్తం చూసి మీ వర్క్ అన్నా చేసుకోండి గైస్. ఓకేనా? బట్ ఒక్కసారైనా సరే జాగ్రత్తగా చూడండి ప్లీజ్. ఇంత గట్టిగా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి గైస్. ఓకేనా? అండ్ గైస్ ఈ వీడియో పైన కూడా నేను 300 లైక్స్ కంప్లీట్ టార్గెట్ పెడుతున్నా. సో ప్లీజ్ గైస్ కంప్లీట్ చేసేయండి. మీరు కంప్లీట్ చేసేస్తారు నాకు తెలుసు, ప్రతి వీడియోలో చేస్తున్నారు కదా. సో అదే విధంగా అయితే కంప్లీట్ చేసేయండి గాయస్. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడైతే గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా గైస్. ఓకేనా? సో ఈ రోజు అయితే ఏంటంటే ఎక్స్పైరీ ఏం లేదు, రేపు గైస్ ఎక్స్పైరీ వచ్చేసి. ఓకేనా? సో రేపు ఎక్స్పైరీ రోజు కూడా రేపు ట్రేడ్ తీసుకుందాం. ఆ ట్రేడ్ ని కూడా జాగ్రత్తగా చూడాలి మీరైతే. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుందాం. ఓకేనా? పైన ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి గైస్ ఈ రోజు ఎంత 5000 ఎంత ఉన్నాయి నా దగ్గర. 5018 రూపీస్ అయితే ఉన్నాయి. అంటే యాక్చువల్ గా గైస్ నేను అంటే నిన్న వీడియో అప్లోడ్ చేయలే కదా, 2 డేస్ నుండి వీడియో అనేది వస్తలేదు కదా. సో ఎందుకు వస్తలేదంటే నేను ఆల్రెడీ ఒక ట్రేడ్ తీసుకుని ఉండే మొన్న. సో దాంట్లో ఏంటంటే నేను చక్కగా రికార్డే చేయలేకపోయినా గైస్. దాంట్లో ఇంకా ఏంటంటే లాస్ కూడా అయిన ఉండే. సో చక్కగా రికార్డ్ కూడా చేయలే. సో అందుకోసమే నేను అప్లోడ్ కూడా చేయలే వీడియోని అయితే. ఓకేనా? సో ఎనీవేస్ ఆ లాస్ ని మొత్తం కంప్లీట్ అయిపోయి మన దగ్గర ఇప్పుడు టోటల్ గా మళ్ళీ 5000 అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే ఓవరాల్ గా మన క్యాపిటల్ అనేది మళ్ళీ మన క్యాపిటల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఓకేనా? సో ఎనీవేస్ ఇప్పుడు మేము గట లైవ్ లో ట్రేడ్ తీసుకుంటా. సింపుల్ గా బ్యాక్ అయితే వచ్చేస్తా గైస్. ఇక్కడ నుండి నేను నిఫ్టీ 50 పైన అయితే క్లిక్ చేసుకుంటా. సింపుల్ గా ఇక్కడైతే నిఫ్టీ 50 చార్ట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా గైస్. ఓకేనా? సో చాలా మంది అంటున్నారు నిఫ్టీ 50 లని ఎందుకు చేస్తున్నావు బ్రో, వేరే దాంట్లో కూడా చేయొచ్చు కదా అని. సో ఎందుకు చేస్తున్నా అంటే కొంచెం బిగినర్స్ కదా గైస్, చాలా మంది మన ఛానల్ పైన చూసేవాళ్ళు. సో బిగినర్స్ కోసం కొంచెం నిఫ్టీ 50 కొంచెం మంచిగా ఉంటది కాబట్టి చూపిస్తున్నా. సో మీ ఇష్టం, మీరు దేంట్లైనా ట్రేడ్ తీసుకోండి. అది నేనైతే ఎలాంటి మీకు సజెషన్ అనేది ఎలాంటి కాల్స్ అనేవి గైస్ నేనైతే. ఓకేనా? సో ఎనీవేస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇప్పుడు టైం అయితే చూసుకుందాం. పైనుంచి ఇప్పుడు టైం చూసుకుంటే లెవెల్ 18 టైం అయితే అవుతుంది. ఈ రోజు డేట్ వచ్చేసి గైస్ 28 ఆగస్ట్ గైస్ ఈ రోజు డేట్ వచ్చేసి. ఓకేనా? అండ్ వెడ్నెస్డే రోజు ఇది ట్రేడ్ అన్నట్టు. ఓకేనా? సరే గైస్ సింపుల్ ఇక్కడైతే చార్ట్ ని ఓపెన్ చేసుకున్నా, కొంచెం మంచిగా అయితే సెట్ చేసుకుంటా గైస్ నేనైతే చార్ట్ ని. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడైతే ఈ రోజు అయితే మార్కెట్ చూడండి కొంచెం ఇక్కడ గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి కొంచెం ఇక్కడైతే సేలింగ్ సైడ్ అనేది వచ్చింది. తర్వాత కొంచెం ఇక్కడ ఒక సపోర్ట్ లాగా తీసుకొని మార్కెట్ చూడండి చాలా పైకి అయితే వెళ్తుంది. ఇక్కడైతే సింపుల్ ఇప్పుడు కొంచెం ఇక్కడ మనము బ్యాక్ డేటా చూసుకుంటే మాత్రం, అంటే ప్రీవియస్ డే డేటా చూసుకుంటే ఇక్కడ చూసుకోండి ఎగ్జాక్ట్లీ ఇక్కడైతే కనిపిస్తుంది కదా మీకు, ఇది సపోర్ట్ అనేది తీసుకుంటుంది గైస్. ఇక్కడ నుండి చూసుకోవచ్చు మార్కెట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫాలింగ్ అయింది, తర్వాత మళ్ళీ ఇక్కడ టచ్ అయ్యి ఫాలింగ్ అయితే అయింది. మళ్ళీ ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ ఇక్కడనే అయితే టచ్ అనేది అవుతుంది గైస్. ఓకేనా? సో ఇది కొంచెం ఇంపార్టెంట్ జోన్ కాబట్టి ఇక్కడ ఒక జోన్ అనేది మార్క్ చేసుకుంటా గైస్ నేనైతే. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకుంటా. ఇప్పుడు మార్కెట్ అనేది ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్తే మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుందాం. ఒకవేళ దీనికి బ్రేక్అవుట్ చేయకపోతే ఇక్కడైతే నేను పుట్ సైడ్ అనేది ఎంట్రీ తీసుకుంటా గైస్. ఓకేనా? సో జాగ్రత్తగా చూస్తుండండి. అండ్ గైస్ నాకు చాలా మంది అయితే అడుగుతున్నారు బ్రో, ఏంటంటే బ్రదర్ మీరు ఏం చూసి ట్రేడ్ తీసుకుంటారు బ్రో, ప్రైస్ యాక్షన్ లేదంటే ఏం చూసి తీసుకుంటున్నారు, మేము కూడా మీలాగా ఎట్లా తీసుకోవాలని చాలా మంది కొంతమంది కామెంట్స్ అయితే చేసి ఉండే. సో గైస్ ఇక్కడ నేను క్లారిటీగా చెప్పాలంటే నేను ఒక పర్టికులర్ గా ఒకటే దాన్ని చూసి అయితే ట్రేడ్ తీసుకోను గైస్. లైక్ ప్రైస్ యాక్షన్ ని చూసి తీసుకోవడం అట్లేం ఉండదు. నేను ఏంటంటే ట్రెండ్ ని చూస్తా గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్ ని, అంటే సిచ్యువేషన్ బట్టి నేనైతే తీసుకుంటా గైస్. ఓకేనా? ఒక్కొక్కసారి ట్రెండ్ ని చూసుకుంటా. ఇప్పుడు చూసుకోండి మార్కెట్ ఎగ్జాక్ట్లీ పాయింట్ కి టచ్ అయ్యి ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది కదా. సో ఇట్లా నేను ఏంటంటే ఒక జోన్లు మార్క్ చేసుకుంటూ ఇట్లా ట్రెండ్ ని చూసుకుంటూ అండ్ ప్రైస్ బిహేవియర్ కూడా చూస్తా. అంటే ఎట్లా ప్రెషర్ ఎట్లుంది ఏంది అనేది అన్ని నేను చూసి తీసుకుంటా అన్నట్టు. ఓకేనా? పర్టికులర్ గా ఒక దానిపైన చూసి అయితే తీసుకోను. సో మీకు కూడా ఇట్లా ఈ విధంగా నాలాగా ట్రేడ్ తీసుకోవాలంటే మీరు కొంచెము చేస్తూ ఉంటే మీకు అనేది అర్థమవుతుంది గైస్. ఓకేనా? అంటే కొంచెం మార్కెట్ లో మీరు కొన్ని డేస్ స్పెండ్ చేయాలి, స్పెండ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది అన్నట్టు. ఓకేనా? సో మీకు అవి చెప్తుంటారు కదా, సో వీళ్ళు కోర్సెస్ లో అది చూసి తీసుకోండి ఇది చూసి చూసుకోండి అట్లేం ఉండదు బ్రో. మీరు ప్రాక్టికల్ గా మీరు ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ లో దిగుతారో మీకే ఒక ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది బ్రో. ఓకేనా? సో ఓకే. సో ఇప్పుడైతే మనము చూస్తున్నాం మార్కెట్ ని అయితే. ఇక్కడైతే నేను కొంచెం వీడియోని ఫాస్ట్ చేస్తాను. ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వగానే నేను ట్రేడ్ అనేది కాల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటే, ఒకవేళ బ్రేక్అవుట్ అవ్వకపోతే పుట్ సైడ్ అనేది ఎంట్రీ తీసుకుందాం. ఓకేనా? చూస్తుండండి వీడియోని అయితే ఫాస్ట్ చేస్తా నేను. ఓకేనా?
సో గైస్ ఇక్కడైతే చూసుకోండి బ్రో. సో ఇక్కడ నాకు కొద్దిసేపు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఏమర్థమవుతుందంటే, సో ఇక్కడ మార్కెట్ అనేది కిందికి పోవడానికి అయితే ఇక్కడైతే అంత ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది చూపిస్తలేదు. సో చూసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఇక్కడ బయర్స్ అనేవి చాలా యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి, సో ఇక్కడ జోన్ అయితే బ్రేక్అవుట్ చేయలేదు. బ్రేక్అవుట్ చేసినా చాలా ఫాస్ట్ గా చేస్తుంది ఇప్పుడైతే. సో అందుకోసం ఇప్పుడు నేను ఒక కాల్ సైడ్ అనేది ఎంట్రీ తీసుకోబోతున్నా. ఓకేనా? సో చూస్తుండండి, సింపుల్ గా నేను ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకొని, సో ఇక్కడ నుండి నేను చూసుకోవచ్చు 25,050 స్ట్రైక్ ప్రైస్ అయితే ఉంది కదా, 93 రూపీస్ ఈ విధంగా నడుస్తుంది. దీనిపైన క్లిక్ చేసుకొని బై పైన క్లిక్ చేసుకుంటే చూడండి గైస్, ఇక్కడైతే నేను సో ఇక్కడ కొంచెం గైస్ నాకు ఈ రోజు ఏంటంటే ఇంటర్నెట్ కొంచెం స్లోగా ఉంది. నేను ఇక్కడ వైఫై కూడా కనెక్ట్ చేసుకున్నా గానీ స్లోగానే ఉంది. ఓకేనా? సో చూసుకోవచ్చు జస్ట్ ఇక్కడ 2 లాట్స్ తీసుకుంటే ఎక్కువ పైసలు కావాలి కాబట్టి ఒకటే లాట్లు అయితే తీసుకుంటున్నా నేను. ఓకేనా? సో సింపుల్ గా 1 లాట్ పైన క్లిక్ చేసి బై పైన క్లిక్ చేసి ఇస్తా. చూసుకోండి గైస్, ఇక్కడైతే బై అయితే చేసుకున్నాం గైస్. ఓకేనా? సో ఇక్కడ నుండి నేను సింపుల్ గా ఇప్పుడు ఏం చేస్తా అంటే మీకు పొజిషన్ లకి అయితే వచ్చేద్దాం గైస్ ఇక్కడైతే. ఓకేనా? పొజిషన్ లోకి వచ్చేస్తే సో ఇక్కడ కొంచెం ఇంటర్నెట్ స్లో ఉంది గైస్, నేను అందుకే రిఫ్రెష్ చేస్తున్నా ఇక్కడైతే. ఓకేనా? చూస్తుండండి, ఇక్కడైతే సింపుల్ గా నేను స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకుంటా. సింపుల్ గా మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ పైన క్లిక్ చేసుకొని ఈ రోజు మాట్లాడి కూడా వస్తలే బ్రో, ఎందుకు అర్థమైతలే. ఓకే, సో సింపుల్ గా స్టాప్ లాస్ దగ్గర అయితే నేను 5 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటా ఎప్పుడైనా సరే, అంతే కదా. మనం 5 పాయింట్స్ తీసుకుంటాం అంటే 106 కి కొన్నాం కదా, ఏంటంటే 5 పాయింట్స్ స్టాప్ లాస్ పెడుతున్నా అంటే 101 కి రాగానే సేల్ అయిపోవాలి. అదే విధంగా టార్గెట్ అనేది 116 కి అయితే టార్గెట్ పెడుతున్నా అంటే 10 పాయింట్స్ వస్తే మనకు సేల్ టార్గెట్ బుక్ అయిపోవాలన్నట్టు. ఓకేనా? అంటే ఇక్కడ నేను 10 పాయింట్స్ టార్గెట్ చేసుకుంటున్నా, 5 పాయింట్స్ స్టాప్ లాస్ పెడుతున్నా, 1:2 రేషియోని మెయింటైన్ చేస్తున్నా. ఓకేనా? సింపుల్ ఇక్కడ నుండి నేను చూసుకోండి పొజిషన్ లోకి వచ్చేస్తే సో ఇక్కడ కొంచెం రిఫ్రెష్ చేస్తా గైస్. ఇక్కడైతే నాకు కొంచెం నెట్ స్లోగా వస్తుంది, స్లోగా ఏంటంటే స్లో ఉంది, చాలా స్లో ఉంది. సో సింపుల్ ఇప్పుడు చార్ట్ ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుని కొంచెం ఇక్కడ రిఫ్రెష్ చేస్తుంటా. ఓకేనా? చూస్తుండండి గైస్ మీరైతే ఇక్కడ కొద్దిసేపు ఇక్కడైతే వీడియోని అయితే మనం ఫాస్ట్ అనేది చేద్దాం గైస్. ఓకేనా? సో చూస్తుండండి మీరైతే. సో బూమ్ గైస్ చూడండి, ఇక్కడైతే ఇన్స్టెంట్ గా నాకైతే చూసుకోండి మార్కెట్ అనేది 116 కి టచ్ అవ్వగానే ఇక్కడైతే నా ప్రాఫిట్ అనేది బుక్ అయిపోయింది బ్రో. ఇక్కడైతే చూసుకోవచ్చు మనం 116 పెట్టినాం కదా. సో ఇక్కడ మనకు అంత క్లారిటీగా అనిపించాలి ఇక్కడ, ఎందుకంటే కొంచెం నాది నెట్ ఈ రోజు స్లో ఉంది కాబట్టి. ఓకేనా? సో చూసుకోవచ్చు మన టార్గెట్ అనేది బుక్ అయిపోయింది. ఎంత గైస్ విత్ ఇన్ ఒక 1 to 1.5 మినిట్లు అయితే మన టార్గెట్ దొరికేసింది గైస్ మనకైతే. ఓకేనా? ఎంత 225 రూపీస్ అనేవి ప్రాఫిట్ అనేది వచ్చింది ఇక్కడైతే మనకు. ఓకేనా? సో ఐ హోప్ గైస్ మీకు కూడా ఈ ట్రేడ్ కూడా నచ్చింది అని అనుకుంటున్నా. సో చూసుకుంటే ఇప్పుడు చార్ట్స్ లో అయితే చూపిస్తా. సో ఇక్కడ నేను కొంచెం సైకాలజికలీ ఆలోచించి నేను ఫస్ట్ పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుందామని నేను ఫిక్స్ అయిన ఉండే. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు మార్కెట్ కొంచెం ఇక్కడ బ్రేక్అవుట్ చేసి చూసుకోండి, ఇక్కడ బ్రేక్అవుట్ చేసి ఏం చేసిందంటే ఫేక్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది గైస్. ఓకేనా? సో ఫస్ట్ క్యాండిల్ చూసుకుంటే ప్రతి ఒక్కరు అదే అనుకున్నారు. ఇక్కడ చాలా మంది ట్రాప్ అయ్యే ఉంటారు గైస్ డెఫినెట్లీ. చూసుకోండి ఎగ్జాక్ట్లీ దీనికి క్రాస్ చేసేసి అంటే బ్రేక్అవుట్ చేసి మళ్ళీ కిందికి రావడం అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ చాలా మంది ఇక్కడ పుట్ సైడ్ ఎంట్రీ తీసుకునే ఉంటారు. బట్ నేను మంచిగా అయింది గైస్, నేను నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ అయితే చేసిన తర్వాత నాకు ఈ క్యాండిల్ తో అర్థమైంది ఇది ఫేక్ బ్రేక్అవుట్ అనేది డెఫినెట్లీ గా ఫేక్ బ్రేక్అవుట్ ఇస్తుందని నాకు అర్థమైంది. సో అందుకోసం నేను ఇక్కడ కాల్ సైడ్ అనేది ఎంట్రీ తీసుకున్నా గైస్. ఓకేనా? మార్కెట్ అనేది చాలా ట్రాప్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది గైస్. స్టాక్ మార్కెట్ అనేది చాలా ఏంటంటే ఒకళ్ళ జేబులోకి వెళ్ళి పైసలు పోతే ఒకళ్ళ జేబులో వస్తాయి గైస్, అంతే. ఓకేనా? ఏంటంటే ఇక్కడ జీరో సమ్ గేమ్ అన్నట్టు. ఓకేనా? సో అందుకోసం మనం సైకాలజికలీ కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఓకేనా? చాలా మంది ఏదైతే చేస్తారో అది మనం చెయ్యకూడదు. ఓకేనా? ఎందుకంటే చాలా మంది గొర్రెల్లాగా దేంట్లో పోతే మనం కూడా దాంట్లోనే పోయినాం అనుకోండి, మనం కూడా లాస్ అవుతాం అన్నట్టు. ఓకేనా? సో అందుకోసమే కొంచెం సైకాలజికలీ ఆలోచించాలి. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారని కొంచెం మనము ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఇదే విధంగా నేను కొంచెం సైకాలజికలీ ఆలోచించి ట్రేడ్ తీసుకున్నా. ఇన్స్టెంట్ గా 1.5 మినిట్లు అయితే ఇక్కడైతే నాకు ప్రాఫిట్ బుక్ అయిపోయింది. చూసుకోవచ్చు ఒకటేసారి వేగంగా మన గ్రీన్ క్యాండిల్ అనేది ఒకటేసారి ఇట్లా క్రాస్ చేసేసింది కదా. సో ఇక్కడ చాలా మంది స్టాప్ లాసెస్ హంట్ అయ్యే ఉంటాయి ఇక్కడ డెఫినెట్లీ గా. చాలా మంది స్టాప్ లాస్ హంట్ చేసే పైకి అనేవి వెళ్ళింది గైస్. ఓకేనా? ఇక్కడైతే ఓకే గైస్. సో ఇప్పుడైతే మీకు పొజిషన్ డీటెయిల్స్ అనేవి చూపిస్తా. వీడియో చాలా లెందీగా అవుతుంది కాబట్టి సింపుల్ గా బ్యాక్ వచ్చేస్తా. సో ఇక్కడ నుండి మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు ఇక్కడ 106 కి పర్చేస్ చేసినాం. ఇంతకు సేల్ అయింది గైస్, ఇది 115 కి అయితే సేల్ అయింది గైస్. ఓకేనా? కొంచెం 115.85 కి అయితే సేల్ అయింది. అంటే కొంచెం మార్కెట్ ఫాస్ట్ ఉంటది కదా బ్రో, అందుకే మనకు ఒక కొంచెం అటు ఇటు అవుతుంటది అన్నట్టు. ఓకేనా? సింపుల్ ఇప్పుడు మీకు బ్రోకరేజ్ చార్జెస్ చూపిస్తా. సింపుల్ బ్యాక్ వచ్చేస్తా, మన ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఇక్కడైతే బ్రోకరేజ్ చార్జెస్ అనేవి 51 రూపీస్ అనేవి బ్రోకరేజ్ చార్జెస్ అయితే తగిలినాయి గైస్, ఇక్కడ తగిలినాయి గైస్. ఓకేనా? ఇక్కడైతే సో ఐ హోప్ గైస్ మీకు ఈ ట్రేడ్ కూడా నచ్చింది
నచ్చింది అని అనుకుంటున్నా. సో ఇప్పటి వరకు మీకు చెప్పిన కదా కొంచెం ఇంపార్టెంట్ విషయం మీతో మాట్లాడాలి అని. సో వీడియో కొంచెం లెంతీగా అవుతుంది బ్రో, అయినా సరే కొంచెం అడ్జస్ట్ చేసుకుని చూడండి బ్రో, ఓకేనా మీరు ప్లీజ్, సరేనా? మీరు వీడియో చూస్తుంటేనే కొంచెం మన వీడియో అనేది వేరేళ్ళకి రికమెండ్ అనేది అవుతుంది, అండ్ మీరు కొంచెం లైక్ కూడా కొట్టండి బ్రో, ఓకేనా? సో మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అన్నా కదా, సో అది ఏంది అంటే చూడండి గైస్, సో మన ఛానల్ పైన ఏంటంటే చాలా మంది బిగినర్స్ ఉన్నారు గైస్. బిగినర్స్ అంటే ఇంకా చాలా బిగినర్స్ ఉన్నారు. సో చాలా మంది నాకు ఏం అడుగుతున్నారంటే చాలా మంది క్వశ్చన్ నాకు ఏంటంటే కామెంట్ చేసి ఉండే, బ్రో నేను పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా బ్రో, అంటే మార్కెట్ ఏంటంటే మన ప్రైస్ తక్కువ అయితేనే మనకు ప్రాఫిట్ వస్తుంది కదా అని చాలా మంది ఈ విధంగా అంటే అనుకుంటున్నారు అన్నట్టు. సో ఇంత బిగినర్స్ అయితే ఉన్నారు గైస్, ఓకేనా? అంటే మార్కెట్ కిందికి వస్తే ప్రాఫిట్ అవుతుంది అని అనుకుంటలే వాళ్ళు తీసుకున్న ప్రైస్ కన్నా ఇంకా తక్కువకి వస్తే ప్రాఫిట్ అవుతుంది, నాకు ఎందుకు ప్రాఫిట్ అవ్వలేదు బ్రో, నేను తీసుకున్న ప్రైస్ కన్నా ఇంకా తక్కువకే అయింది కదా అని ఈ విధంగా అనుకుంటున్నారు. చాలా బిగినర్స్ ఉన్నారు కాబట్టి బ్రో అట్లా కాదు. ఏంటంటే మార్కెట్ అనేది ఒకవేళ పైకి పోయింది అనుకోండి, పైకి పోతే మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ మనము 105 కి ఎంట్రీ తీసుకుంటే అది ప్రైస్ అనేది ఒక 120 అట్లా టచ్ అయింది అనుకోండి, అప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది. అట్లనే మార్కెట్ అనేది కిందికి వచ్చింది అనుకోండి, మనం 105 కి ఎంట్రీ పుట్ సైడ్ తీసుకున్నా సరే మన పైసలు అనేది పెరగాలి అన్నట్టు, అర్థమవుతుందా మీకు? అది మెయిన్. సో మీకు చాలా బిగినర్స్ ఉన్నారు కాబట్టి మీకు ఒకటే చెప్తా బ్రో, ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా అంటే చాలా రిస్కీ ఉంటది గైస్, ఓకేనా? సో మీరు చూడొచ్చు, నేనే మీ ముంగట ప్రాక్టికల్ గా ట్రేడ్ తీసుకుంటా, నేనే కంటిన్యూస్లీ ఏం ప్రాఫిట్ అయితే చేస్తలేను కదా, నాకు ఉన్న నాలెడ్జ్ కన్నా నేను ట్రేడ్ తీసుకున్నా సరే ఇంకా లాస్ కూడా అవుతున్నా, చూస్తున్నారు కదా మీరే. సో అందుకోసమే అంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాక్టికల్ గా మంచి ఆప్షన్ ట్రేడింగ్ మంచిగా నేర్చుకొని ఇన్వెస్ట్ చెయ్యండి బ్రో, ఓకేనా? ఎందుకంటే ఆప్షన్ ట్రేడింగ్ చాలా చాలా అంటే చాలా ఏంటంటే రిస్కీగా ఉంటది గైస్. మీరు చూసే ఉంటారు ఇట్లా న్యూస్ లలో దీంట్లో 90% ట్రేడర్స్ ఆప్షన్ ట్రేడర్స్ అనేవి మనీ లాస్ అవుతున్నారు అని, ఓకేనా? సో అందుకోసమే అంటున్నా, మీతో ఒకటే రిక్వెస్ట్ ప్లీజ్ చేతులు ఇట్లా జోడించి చెప్తున్నా, ఓకేనా? నాకు తెలుగు అంత పర్ఫెక్ట్ గా కూడా రాదు, నాకు వచ్చిన వర్డ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నా. సో ప్లీజ్ మీరు ప్రాక్టికల్ గా కొంచెం మంచిగా మీరు ఆప్షన్ ట్రేడింగ్ నేర్చుకుని మీరు ఇన్వెస్ట్ చేయండి బ్రో, ఓకేనా? మీరు ట్రేడింగ్ చేయాలంటే కూడా మీకు ఒక సోర్స్ అనేది ఉండాలి, డిఫరెంట్ సోర్స్ అనేది. లేదు నేను అప్పు చేసి ఇక్కడ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తా అంటే మాత్రం చేయకండి. చాలా అంటే చాలా చెప్తున్నా, చాలా మంది ఇక్కడ లాస్ అవుతున్నారు అమౌంట్ అనేది. సో ఓకేనా, ఏదో నాకు వ్యూస్ వస్తున్నాయి కాబట్టి నేను చేస్తున్నా అని ఇట్లయితే అనుకుంటలే నేను. సో మీ పైసలైనా నా పైసలనే ఒకటే గైస్, ఓకేనా? సో అందుకోసమే చెప్తున్నా, మీరు ఒక బిగినర్ కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే మీరు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి, ఓకేనా? తర్వాత మీకు కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఆప్షన్ ట్రేడింగ్ లకైతే రండి, ఓకేనా? మన వీడియోస్ అయితే చూడండి చెప్తున్నా, మన వీడియోస్ చూడకుండా చేస్తే నేను కూడా అర్నింగ్ చేయాలి కదా బ్రో, నేను కూడా కొంచెం ఎదగాలి కదా. సో మీ వల్ల నేను ఎదగగలుగుతా, మీరు సపోర్ట్ చేస్తే నేను ఎదగగలుగుతా కదా. సో మన వీడియోస్ కూడా చూడండి, నాకు కూడా సపోర్ట్ చేయండి, అండ్ మీరు కూడా కొంచెం ఆప్షన్ ట్రేడింగ్ ప్రాపర్ గా నేర్చుకున్న తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి గైస్, ఓకేనా? సో ఐ హోప్ బ్రో మీకు అర్థమైతుంది అనుకుంటున్నా. అండ్ గైస్ మనం ఇప్పుడు 30 days ఈ ఆప్షన్ ట్రేడింగ్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాం కదా, ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఏం డిసైడ్ అవుతున్నా అంటే, సో ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు స్టాక్స్ గురించి చెప్దామని డిసైడ్ అయితే అవుతున్నా. ఎందుకంటే చాలా బిగినర్స్ ఉన్నారు బ్రో, నేను ఇంత బిగినర్స్ ఉంటారు కూడా అని ఎక్స్పెక్ట్ చేయలేకుండే, ఓకేనా? సో మీకు ఫస్ట్ స్టాక్స్ తో నేర్పిస్తా, తర్వాత మెల్లమెల్ల మనం ఆప్షన్ ట్రేడింగ్ లకి అయితే వద్దాం, సరేనా? సో ఫస్ట్ ఈ ఛాలెంజ్ లో అయితే కంప్లీట్ చేసేద్దాం మనం 30 days ఛాలెంజ్ ని. తర్వాత మీకు స్టాక్స్ లో ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలో దాంట్లో ఛాలెంజ్ అయితే తీసుకొని చూపిస్తా, సరేనా? సో వీడియో కొంచెం పెద్దగా అయింది అని అనుకుంటున్నా, 15 minutes పైనే అయిపోయింది ఇక్కడ రికార్డ్ చేస్తే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నా, అండ్ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి బ్రో. 300 likes టార్గెట్ పెడుతున్నా, కంప్లీట్ చేసేయాలి మీరు డెఫినెట్లీగా, ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.